నమ్మాను కాబట్టే మరోసారి ఎంపీ సీటు ఇచ్చినట్టు సీఎం జగన్ చెప్పారు. చిన్న పిల్లాడైన అవినాష్ ను దూషించడం, తెరమరుగు చేయాలనుకోవడం, దీనికి కోసం పెద్ద పెద్ద వాళ్లు కుట్రలు చేయడం చూస్తున్నామంటూ సీఎం వ్యాఖ్యలు చేశారు. బాధ్యత గల స్థానంలో ఉన్న జగన్ సీబీఐ ఛార్జ్షీట్ లో వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డిని వెనకేసుకొచ్చారు. ఇదే సమయంలో నిజాలు చెప్పే మీడియా ఏబీఎన్, ఆంధ్రజ్యోతిలతో పాటు విపక్ష నేతలపైన అర్థపర్థం లేని ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ కడప ఎంపీ అవినాష్ రెడ్డిని నిందితుల్లో ఒకరిగా పేర్కొంటూ ఛార్జ్షీట్ లో నమోదు చేసింది సీబీఐ. అయినా సీఎం జగన్ మాత్రం అవినాష్ అమాయకుడేనంటూ విచారణ సంస్థను సైతం అగౌరవపరిచారు. పులివెందుల నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన సీఎం జగన్ అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వివేక హత్య, అవినాష్ వ్యక్తిత్వం, చెల్లెళ్లు, నిజాలు చెప్పే మీడియాపై తన అక్కసును వెళ్లగక్కారు. చిన్నాన్న వివేకాకు రెండవ భార్య ఉన్నమాట వాస్తవమా కాదా అంటూ అసందర్భంగా ప్రస్తావించి మరీ ఆయన వ్యక్తిత్వ హసనానికి పాల్పడ్డారు. అవినాష్ ఏ తప్పు చేయలేదని బలంగా నమ్ముతున్నాను కనుకే సీటు ఇచ్చానంటూ జగన్ సమర్థించుకున్నారు. ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు ఇలా పంపించారో, వారి వెనుక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసన్నారు జగన్. మా వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? వివేకం చిన్నారను అతి దారుణంగా చంపి, అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు? మీరే రోజు చూస్తున్నారు కదా అని అడుగుతా ఉన్నాను. ఇదిలా ఉంటే తోడపుట్టిన చెల్లెలు పుట్టుకపైన, మహాలక్ష్మిగా ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపైన విమర్శలు చేసేవాడు ఒక ముఖ్యమంత్రి, ఎంత నీచం, ఇది కదా వికృత మనస్తత్వం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే సీఎం జగన్ వ్యాఖ్యలకు వైఎస్ సునీత స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూనే డాక్టర్ గా ఆయనకు సలహా కూడా ఇచ్చారు. జగన్ ఇప్పటికైనా బ్యాండేజ్ తీసేయటం మంచిదన్న ఆమె, గాలి తగిలితే దెబ్బ త్వరగా మానిపోయే అవకాశం ఉందన్నారు. ఓ వైద్యురాలిగా జగన్ రెడ్డికి సలహా ఇస్తున్నా అన్నారు. జగన్ కోసం వివేక పదవిని త్యాగం చేశారన్న సునీత, ఇన్ని చేశాక కూడా మీకు ఎందుకంత ద్వేషం అని ప్రశ్నించారు. గతంలో తన భర్తపై కూడా జగన్ అనుమానం వ్యక్తం చేశారని, నా భర్త అయినా సరే తప్పు చేస్తే శిక్ష పడాల్సిందేనని గట్టి కౌంటర్ ఇచ్చారు. మార్చిలో చెప్పాను, మళ్ళీ ఈ రోజు చెప్తున్నాను, ఇది చేసింది నా భర్త అయినా కానీ, వాళ్ళ అన్న అయినా కానీ, ఇట్ డజంట్ మ్యాటర్. వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు, న్యాయం జరగాలి. ఇంకా మీకు 2 నెలలు టైం ఉంది. గవర్నమెంట్లో జూన్ 4వ తారీఖు కానీ రిజల్ట్స్ రావు. దయచేసి ఇది చేసింది నా భర్త ఏంటే ఆయనను అరెస్ట్ చేసేయండి, వాళ్ళ అన్న శివప్రకాష్ రెడ్డి ఏంటి ఆయనను అరెస్ట్ చేయండి. ఈ దాగుడు మూతలేంటి? ప్లీజ్ బ్యాండేడ్ తీసేస్తే కొంచెం గాలికి ఆరి ఎండి త్వరగా మానుతుంది. చీఫ్ మినిస్టర్ గారికి డాక్టర్స్ ఎవరున్నారో నాకు తెలియదు, కానీ యాజ్ అ డాక్టర్ అది చూస్తూ బాధేస్తుంది దట్ హీస్ నాట్ గెటింగ్ ద గుడ్ అడ్వైస్. సో రిక్వెస్ట్ ద చీఫ్ మినిస్టర్ నాట్ టు పుట్ ద బ్యాండేడ్. ఇంత జరిగిన తర్వాత కూడా అవినాష్ ను జగన్ వెనకేసుకుని వస్తూ ఒక నిందితుడిని చిన్న పిల్లాడు అనటం ఏంటంటూ మండిపడ్డారు సునీత. పిల్లాడైతే స్కూల్ కు పోవాలన్నారు, ఎంపీ టికెట్ ఎలా ఇచ్చారన్నారని ప్రశ్నించారు. ఈ పోరాటంలో నాకు అండగా నిలబడండి, నిందితులకు ఓట్లు వేయొద్దని వేడుకుంటున్నానని మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ పోరాటంలో షర్మిల తనకు సహకరించారని చెప్పిన సునీత, ఇదే అంశంపై జగన్ ఛానల్లో లైవ్ డిబేట్ ఏర్పాటు చేస్తే నేను సిద్ధమంటూ సవాల్ విసిరారు. అవినాష్ రెడ్డి చిన్న పిల్లోడు అంటారు, అక్కడేమో ఇంకోసారి ఆయన చూస్తూ చేతులు కట్టుకొని కూర్చున్నారు అంటారు. మనకు ఒక రాజ్యాంగం ఉంది, కాన్స్టిట్యూషన్ అన్నది ఒకటి ఉంది. చిన్న పిల్లోళ్ళకి పదవులు ఇవ్వరు, కంటెస్ట్ చేయడానికి కూడా అర్హత ఉండదు. ఎంపీ అంటే ఒక బాధ్యత. ఇది 3వసారి ఎంపీగా కంటెస్ట్ చేపిస్తున్నారు, నిందితులను కంటెస్ట్ చేపిస్తున్నారు. ఎంపీ అంటే బాధ్యత, పిల్లోళ్ళకి ఇవ్వరమ్మా. పిల్లోళ్ళైతే స్కూల్కి వెళ్ళొచ్చు, పిల్లోళ్ళకి బాధ్యతలు ఇవ్వరు ఇట్లాంటివి. ఇది సీరియస్ రెస్పాన్సిబిలిటీ. మళ్ళీ ఈరోజు చెప్తున్నాను, సాక్షి ఛానల్లో లైవ్ డిబేట్ అరేంజ్ చేయండి. నేను సిద్ధం, మీరు సిద్ధమా?
వివేక ఆఖరి కోరిక షర్మిల ఎంపీ కావటమని చెప్పిన ఆమె ప్రజలను ఆమెను గెలిపించాలని కోరుతున్నామని అభ్యర్థించారు. హత్య కేసులో నిందితులకు ఓటు వేసి గెలిపించొద్దని విజ్ఞప్తి చేశారు.